అధికారంలోకి వచ్చాక సంవత్సర కాలం అవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేర్చకుండా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కక్ష సాధింపు చర్యలకు మాత్రమే వాళ్ళు ఏ విధంగా కన్ఫైన్ అవటమే కాకుండా ఈ రాష్ట్రాన్ని దాచుకుంటూ ఇంకా ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తుంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ రాష్ట్ర ప్రజలకి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రజా పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి ప్రజల తరఫున ఈరోజు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి వెన్నుపోటు పొడిచి సంవత్సరం అవుతుందో ఈ జూన్ 4ని వెన్నుపోటు దినంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడమే కాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి అండగా ర్యాలీలు చేసి అఫీషియల్స్కి మెమరాండం ఇచ్చి అది ప్రభుత్వానికి అందజేసి వాళ్ళు ఇచ్చిన హామీలని వాళ్ళ మేనిఫెస్టోని నెరవేర్చమని డిమాండ్ చేస్తున్నాం. అవి నెరవేర్చకపోతే వదిలే ప్రసక్తి లేదు అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మీరు చూస్తే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అంతా ఎలా ప్రచారం చేసుకుందో మనం చూసాం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే వచ్చేది బాబే ఇచ్చేది బాబే. ఏమొచ్చిందయ్యా? మీకైతే పదవులు వచ్చాయి, బాబేవో వచ్చి ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు, కానీ ఈ రాష్ట్ర ప్రజలకు ఏమిచ్చాడు అంటే చేతికి చిప్పిచ్చాడు, మరేమీ ఇవ్వలేదనేది రాష్ట్ర ప్రజలు గుర్తించారు. 143 హామీలు ఇచ్చాడు. 143 హామీల్లో విజన్ ఉంది, విస్తరాకులు కట్టుంది, అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు మొదటి 6 అయినా చేశాడా అని నేను అడుగుతున్నాను. ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు ఏరు దాటక ముందు ఏటి మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న చందంగా పరిపాలించిన విధానం మనకు తెలుసు. కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఎలా నమ్మి మోసపోయారు, అలాగే ఈవీఎంలతో వీళ్ళు ఎలా మ్యానిపులేట్ చేసి ఈరోజు 60,000 90,000 అంటూ అసలు ప్రజలు ఓట్లైన నాయకులంతా గాల్లో గెలిచిపోయిన గాలిగాళ్లే ఎక్కువగా ఉన్నారు ఈ రాష్ట్రంలో. సో ఈరోజు నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో చెప్పడం జరిగింది, చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రి అయినా ఏ రోజు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చలేదు, పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వాడు, జాగ్రత్తగా ఉండండి అని. కానీ ఈవీఎంల దగ్గర మనం ఏం చేయగలం? సో ఈవీఎంలని మ్యానిపులేట్ చేశారు. కొన్ని చోట్ల అమాయకమైన ప్రజలు, రైతులు, మహిళలు కూడా జగన్ గారే ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇస్తారేమో, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు నమ్మి చాలా మంది ఓట్లు వేయటం కూడా జరిగింది. కానీ ఈరోజు చూస్తే సూపర్ 6 చేస్తామన్న చంద్రబాబు నాయుడు సూపర్ 6 చేశాడా అని అడుగుతున్నాను. అన్నిటికీ వెన్నుపోటు పొడిచింది నిజం కాదా అని అడుగుతున్నాం. ఈరోజు తల్లికి వందనం ఇస్తానన్నాడు, కానీ ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు. రైతుకు అన్నదాత ఇస్తా అన్నాడు, ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు. జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు, ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు. ఉద్యోగం ఇస్తా ఇవ్వని వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు. అలాగే అధికారులకి ఐఆర్ ఇస్తాను, డిఏ ఇస్తాను అని చెప్పాడు, కానీ ఈరోజు ఇవ్వకుండా ఎలా వెన్నుపోటు పొడిచారో మనం చూసాం. మహిళలకైతే ఉచిత బస్సు ఇస్తాను, పొద్దు నుంచి సాయంత్రం వరకు ఫ్రీగా తిరుక్కోవచ్చు అని చెప్పారు, కానీ ఇవ్వకుండా ఎలా వెన్నుపోటు పొడిచారో మీరందరూ కూడా కళ్ళారా చూశారు. ఈరోజు ఒక్కరికి కూడా ఒక సెంటు భూమి కానీ ఒక ఇల్లు కానీ కట్టించకుండా ఎలా వెన్నుపోటు పొడిచాడో మీరందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు. సో వెన్నుపోటు అంటే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు అంటే వెన్నుపోటు. ఇది ఈరోజు ప్రజలు తెలుసుకున్నారు, వాళ్ళకి జరిగిన నష్టాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఎదురు చూస్తున్నారు అన్న దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదని కూడా తెలియజేసుకుంటున్నా. మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి అయిన రోజుకి చంద్రబాబు నాయుడు ఖాళీ చేసి ఖజానాలో 100 కోట్లు మాత్రమే పెట్టినా ఆయన పెట్టిన అప్పులన్నీ తీర్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ వెల్ఫేర్ డెవలప్మెంట్ 2 కళ్ళగా ముందుకు వెళ్ళాడు. జగనన్న దిగిపోయే రోజుకి 7,000 కోట్ల రూపాయలని ఖజానాలో పెడితే సిగ్గులేని కూటమి ప్రభుత్వ నాయకులు ఈరోజు ఖజానా ఖాళీగా ఉంది, ఖజానాలో ఏమీ లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు అని చెప్పి ఏ విధంగా మొసలి కన్నీళ్లు కారుస్తున్నారో మీ అందరూ చూస్తున్నారు. మరి మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, వయసులో చిన్నవాడైన జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టించి ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోని ఎలా నెరవేర్చాడు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకి ఎలా నడిపించాడు,
మెడికల్ కాలేజీలు ఎలా కట్టాడు, పిహెచ్సిల్ని ఎలా కట్టించాడు, స్కూల్స్ని ఎలా రెనోవేట్ చేశాడు, ఈరోజు టెంపుల్స్ ఎలా కట్టించాడు, రోడ్లు ఎలా వేశాడు, చెప్పుకుంటూ పోతే హార్బర్లు ఎలా కట్టారు. వీడేమో అనుభవం ఉందంటాడు. సంవత్సరం అవుతుంది, ఒక్క సెంటు భూమి ఒకరికి ఇచ్చారా, ఒక ఇల్లు కట్టించారా? జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే రోజుకి ఫినిషింగ్లో ఉన్న మెడికల్ కాలేజీలు ఇంతవరకు పూర్తి చేయట్లేదు. వాటిని అమ్మేసి జగన్ గారి పేరు ఎవరు గుర్తుపెట్టుకోకూడదన్న ప్రయత్నం చేస్తున్నారు. హార్బర్లని అమ్మేయాలని చూస్తున్నారు ప్రైవేట్ వాళ్ళకి. స్కూళ్ళన్నీ కూడా నిర్వీర్యం చేస్తున్నారు. ఇప్పటికే సిబిఎస్ఈ తీసేశారు, ఐపీది కట్ చేసేశారు, ట్యాబ్స్ కట్ చేసేశారు, రెనోవేషన్లో ఫైనల్ స్టేజ్లో ఉన్న వాటిని ఆపేశారు. అలాగే పిహెచ్సిలు, హాస్పిటళ్ళు ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో వాటన్నిటిని ఆపేయటం మనం కళ్ళారా చూస్తున్నాం. ఇంతవరకు ఒక గుడి కట్టించారా, ఒక బడి కట్టించారా, ఒక రోడ్డు వేశారా, ఒక ఇల్లు కట్టించారా అంటే ఏమీ కూడా లేదు. వీళ్ళు సూపర్ సిక్స్ని గాలికి వదిలేసి సూపర్ స్కామ్లు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తే బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చి మద్యంతో ఎలా దోచుకుంటున్నారు. ఖజానా బొక్కబట్టారు. ఈరోజు కూటమి ప్రభుత్వ జోబీలు మాత్రం ఫిల్ అవుతున్నాయి మద్యంతో. అలాగే ఇసుక మాఫియా, ఉర్సా భూముల మాఫియా, గంజా మాఫియా, డ్రగ్స్ మాఫియా, ఈ విధంగా ఇష్టానికి తయారయ్యారు. పోలీసులు ఎలా తయారయ్యారంటే రెడ్ బుక్ రాజ్యాంగానికి కాపలా కాస్తున్నారు.